ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఈరోజు ముందుగా మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ కుటుంబాలకి సమాధానము, శాంతి మీకు అనుగ్రహింపబడును గాక. ఈరోజు మరి దేవుని మాట ఏంటి అని అడిగారా? అయితే శ్రద్ధాభక్తులతో దేవుని వాక్కుని శ్రద్ధగా స్వీకరిస్తారని పరిశుద్ధాత్మని యొక్క సారథ్యములో మీ హృదయములో నీరుగట్టి పలప చేయునుగాక. ఆమేన్. ఈరోజు మనము ఒకరి పరిపాలన చూసినట్లయితే తన తండ్రి పాలనలో కొంచెమే ఎత్తిశాకిరి, కొన్ని బరువులే ఆ యొక్క ప్రజల మీద మోపినట్లుగా మనకి లేఖనము తెలియజేస్తున్న సత్యం. అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఇచ్చిన సాక్ష్యం. అయితే తన తండ్రి పాలనలో అనేక రకాలైన పరిస్థితులు, కొన్ని బరువులు ప్రజల మీద వేసినట్లుగాను, ఆ ప్రజలు మరి సొమ్మసిల్లిపోయి మరి చాలా విసిగిపోయి అనేక రకాలుగా ఏసారకపోయి మరి అనేక మారులు వారు తన యొక్క పరిపాలన కింద మరి కొంచెము కొద్దో గొప్ప పైకి చెప్పలేకపోయినా లోపల ఎక్కడో బారాయిస్తూ వచ్చారు. తర్వాత తన కుమారుడు పరిపాలన స్టార్ట్ అయింది. నేను ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, మన ముందు మరి ఓటులు, స్వేచ్ఛ, స్వతంత్రము హక్కు, జన్మ హక్కు, భారతదేశ పౌరునిగా మన ముందు మరి ఓటు హక్కు ఉన్నది. ఎవరికి వారే మరి అలర్ట్ కావాలి, కనువిప్పు కలగాలి. ఎవరికి వాళ్ళకి ఏం కలగాలి అంటే చాలా వివేచన కలిగి మనము మన నిర్ణయం మీదనే ఉంటుంది. అంటే నేనేం చెప్తున్నాను అంటే, మన ముందు మనకి ఓటు హక్కు మే 13వ తారీఖున అందరూ కలిసి ఒక పరిపాలన చేసే, ఆనాడు పూర్వకాలాలలో వారే రాజులుగా ఏర్పరచబడ్డారు. వెరసి ఇప్పుడు మనమున్న ఈ తరములో మంత్రులుగా మరి ఏకాగ్రంగా ఎన్నుకుంటున్నాం. అంటే ఒక ఓటు వేసి ఎవరికి పట్టం కట్టాలనేది మన యొక్క చేతుల్లోనే ఉన్నదని మనము గమనించాలి. ఎందుకు నేను ఈ మాట చెప్పాను అంటే, భారత రాజ్యాంగంలో బిఆర్ బాబాసాహెబ్ గారు, అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మరి పొందుపరిస్తే ఆ యొక్క రాజ్యాంగాన్ని తారుమారు చేయాలని, కొత్త రాజ్యాంగాన్ని సృష్టించాలని కొన్ని మతోన్మాద శక్తులు ఎలాగా వ్యవహరిస్తున్నారు అంటే, అసలు రాజ్యాంగంలో ఉన్నవన్నీ కూడా తప్పులు అన్నట్లుగా చెబుతున్నారు. కాబట్టి మనకి భారతదేశంలో మన యొక్క రాజ్యాంగంలో ఉన్న మాటలన్నీ కూడా నెరవేర్చే మరి నాయకుల్ని ఎన్నుకోవాలి. అందరినీ పరస్పర ప్రేమతో, అందరి పట్ల అంతరకరణ శుద్ధితో అందరినీ ప్రేమించే నాయకుల్ని ఎన్నుకోవాలి. మనము మరి చూసుకున్నట్లయితే మరి రాజ్యాంగంలో ఉన్నవన్నీ కూడా మరి నెరవేర్చబడుతున్నాయా అంటే నెరవేర్చబడతలేదు. ఇప్పుడు
ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు పంచుకోవచ్చు. అది రాజ్యాంగంలో రాయబడి ఉంది. ఎవరి అభిప్రాయాన్ని వారు పంచుకోవచ్చు, తెలియజేసుకోవచ్చు, వ్యక్తపరచుకోవచ్చు. దీనికి మరి రాజ్యాంగం ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 19 ప్రకారముగా, ఆర్టికల్ 90 ప్రకారముగా మనకి మత స్వేచ్ఛ, మత స్వాతంత్రము మరి హక్కులు కలిగించింది రాజ్యాంగం. ఏ మతాన్ని దూషించకూడదు, ఎవరిని కించపరచకూడదు అని రాజ్యాంగంలో ఉన్న ప్రకారముగా మనము క్రీస్తు యేసు ప్రేమని అనేకులకి ప్రకటించుకోవటానికి రాజ్యాంగంలో ఏ మతమైనా సరే, మతం అనగా అభిప్రాయము మార్చుకునట అని తెలుగు నిఘంటు ఇచ్చిన సాక్ష్యం. కొందరు మతోన్మాద శక్తులు ఎలాగా వ్యవహారం చేస్తున్నారు అంటే రాజ్యాంగాన్నే తారుమారు చేసి రాజ్యాంగంలో ఉన్న మాటలన్నీ కూడా నెరవేర్చుకున్నట్లుగా అడ్డగించాలని చూస్తున్న ఆ మతోన్మాద శక్తులకి బుద్ధి చెప్పాలని నేను మనసారా కోరుకుంటున్నాను. యావత్తు ప్రపంచం మీద ఉన్న క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆయా ప్రాంతాలలో బోర్డర్లో ఉన్న ఆర్మీ సహోదరులారా, క్రీస్తు యేసు రక్తములో కడగబడి విలువైన రక్తము చేత ఇలువ పెట్టి కొనబడిన నా ఆర్మీ జవానులారా, మీ అందరికీ ప్రభు పేరిట కనువిప్పు కలగాలి. ఎందుకు అంటే మనకి రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నీ కూడా మనము నిలవేర్చుకోవటానికి, మనకి యేసు ప్రభు వారి సువార్తకి అడ్డము లేకున్నట్లుగా అలాంటి నాయకుల్ని ఎన్నుకోవాలి. ఎలాగ ఎన్నుకోవాలి అంటే దేవుని యొక్క సహాయము ద్వారాగా, దేవుని యొక్క ఆయన స్వరం వింటే ఆయన మనతో మాట్లాడుతాడు. మనకి ఎవరు మనకైతే తెలియదు కానీ ఆయనకు తెలుసు. ఎందుకంటే ఈరోజు అధికార పరంగా ఉంచాలన్నా, అధికారంలో నుంచి తీసివేయాలన్నా అది తండ్రి స్వాధీనంలో ఉన్నది, దేవుని స్వాధీనంలో ఉన్నదన్న సంగతి గుర్తుపట్టాలి. అయితే మనకు తెలియదు కానీ మనం ఎవరిని ఎన్నుకోవాలో అసలుకి మనల్ని నిర్మించిన సృష్టికర్తకు తెలుసు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే ఇక్కడ మనం ముందు చెప్పుకున్న మాటలని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే సొలొమోను కుమారుడు రెహబాము ఏలుబడి యందు మనకి దినవృత్తాంత గ్రంథము 2వ గ్రంథము 10వ అధ్యాయంలో ఈ యొక్క స్టోరీ ఉంది. నేను స్టోరీగా మీకు వివరిస్తాను దేవుని వాక్యమును, మాటని. ఇక్కడ ఈ రెహబాముకి పట్టాభిషేకం చేస్తాడు సొలొమోను. తర్వాత ఇతని ఏలుబడి యందు తన తండ్రి కాలమందు, తన తండ్రి ఏలుబడి యందు ప్రజలు చాలా కష్టముతోనూ యాతనలతోనూ, అంటే కొంచెము సొమ్మసిల్లిపోతారు. కొన్ని బరువులు ఆయన మోపాడు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన ఆయన ఏం చేయాలి? పట్టాభిషేకము చేయబడిన రాజు ఏం చేయాలి? ప్రజలకి బరువు ఉండకూడదు, ప్రజలకి ప్రెజర్ ఉండకూడదు, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలి, నా రాజ్యంలో ఎవరికి ఏ హాని జరగకూడదు, ఏమన్నా కొద్ది గొప్ప లోపాలు ఉన్నా నెక్స్ట్ వచ్చే రాజు ఏం చేయాలి? సరిచేయాలి, మరి సరిదిద్దాలి. ప్రజలు లేకపోతే ఇంకెక్కడ ఉంది పరిపాలన? ఇప్పుడు ఒక రాజుగారు కింద దేశంలో ప్రజలనే వాళ్ళు లేకపోతే రాజుగారు ఒక్కడు చెప్పుకుంటాడా? కాదు కదా, అది అసంభవం కదా. అప్పుడు ప్రజలని పరిపాలించే రాజు వారి యొక్క యోగక్షేమాలు అనుక్షణము వారిని పరిశోధించి అన్ని విధాలుగా ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లినట్లుగా వారిని ఏం చేయాలి? వారి యొక్క బరువులన్నీ కూడా తగ్గించి వేయాలి. వారి మీద ఉన్న ఆ భారం అంతా కూడా
తొలగించబడాలి. ఇక్కడ ఈ యొక్క రెహబాము ఏలుబడి యందు తన తండ్రి కాలంలో తన తండ్రి నాయకత్వం యందు మనుషులందరూ కూడా, ఆ రాజ్యంలో ఉన్న మనుషులందరూ కూడా, ప్రజలందరూ కూడా ఇసుకుపోయి ఒక ఆయన్ని ఎంటబెట్టుకొని ఈయన సమూహం మనకి ఈయన దగ్గరకి తీసుకొస్తే సమస్థానంలోకి, ఈయనెవరు అంటే ఎర్రబాము. మరి ఈయనెవరు? నేబాతు కుమారుడైన ఎర్రబాము. ఈ ఎర్రబాము అనే ఆ వాడిని, ఆయనని ఈ ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ రెహబాము దగ్గరికి, రాజైన రెహబాము దగ్గరికి ఈ యొక్క ఎర్రబాముతో పాటు ప్రజలని వచ్చి అడుగుతారు, చిత్తగించండి రాజుగారు, మరి మీ తండ్రి పరిపాలనలో కొన్ని బరువులు మా మీద ఉన్నవి, వాటన్నిటిని కూడా మరి సులువు చేయండి, మా బరువులు తగ్గించండి, మా బాధ ఎలాగూ. ఈ ఎర్రబాము అనేవాడు రెహబాము అనే ఆయన దగ్గరకి, రాజు దగ్గరకు వస్తాడు. ఈ రెహబాము రాజుగా ఉన్నాడు. ఈ ఎర్రబాము అనేవాడు ఇశ్రాయేలు ప్రజల్ని వెంటబెట్టుకొని వచ్చి మాట్లాడతాడు. ఎవరితో? రెహబాముతో, రాజుగారితో. మరి రాజుగారు, మీ తండ్రి పరిపాలన యందు మా మీద కొన్ని బరువులు మోపబడ్డాయి, మరి మా కాడిని సులువు చేయండి, మా బరువును తొలగిస్తారా, మాకు ఇలాగ భారం ఉంది అని ప్రజలందరూ కూడా ఆయనకి వారి యొక్క కష్టాలన్నీ తెలియజేస్తే, ఇక్కడ రెహబాము ఏం చేస్తాడంటే తన తండ్రి కాలం ముందు ఉన్న ఆ బరువుల కంటే ఇంకా అధికంగా కొరడాలతో కొట్టించినట్లుగా కొట్టిస్తాడు కూడా. ఎంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తాడు అంటే, నికృష్టమైన పరిపాలన జరిగిస్తాడు. ప్రజలకి తన తండ్రి పాలనలోనే బెస్ట్, తన తండ్రి పాలనలోనే ఎంతో క్షేమము ఉన్నదనిపించే అంతగా ఈ యొక్క రెహబాము పరిపాలనందు ప్రజలందరూ కూడా విసిగిపోతారు. కాడి ఇంకా బరువు ఎక్కువైపోయింది. కొన్ని బాధ్యతలని ఇంకా బరువులు మోపుతాడు. ఎవరు? ఈ యొక్క రెహబాము. అప్పుడు ఈ ఎర్రబాము అనేవాడు మాట్లాడితే, ఈ యొక్క రెహబాము ఆతకాయతనంగా ఉన్న తన ఫ్రెండ్సులు మాటలు విని ఏం చేస్తాడో తెలుసా? నా కొన ఏలుతో సమానం అంటాడు వాళ్ళ నాన్న మాట. ఎవరు? ఈ రెహబాము తండ్రి మాట అంట ఇతనికి తన సిటికి నీళ్ళతో సమానం అట. అంటే అంతగా పైచం ముదిరింది ఈ రెహబాముకి. కానీ గమనించండి, దీనికి ముందు ఇశ్రాయేలు ప్రజలు ఇతన్ని వెన్నుకుంటారు. వెన్నుకున్న తర్వాతనే ఈ రెహబాము అనే వానికి పట్టాభిషేకం చేస్తారు. సొలొమోను పట్టాభిషేకము చేసిన తర్వాత ఈ యొక్క రెహబాముకి ఏమైంది అంటే, ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చున్నాడు కదా, ఒక హోదా వచ్చింది కదా, ఇక హద్దు లేదు పొద్దు లేదు. అలాగనే ఇప్పుడు నేను ఈ మాటలు ఎందుకు మీ దృష్టికి తీసుకొచ్చాను అంటే, మనకు ముందు మే 13వ తారీఖున ఓటులు ప్రతి ఒక్క మన యొక్క భారతదేశ పౌరసత్వం మనకి ఇవ్వబడి ఉంది. అయితే అన్ని విధాలుగా అందరిని ప్రేమించే అధికారిని ఎన్నుకోవాలి అంటే మనకు తెలియదు. మనము ఆరాధిస్తున్న దేవునికి తెలుసు, పరిశుద్ధుడైన యేసు ప్రభు వారికి తెలుసు. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయనే మనుషులందరినీ సృష్టించిన వాడు కాబట్టి, వారందరి నిమిత్తము మనందరి నిమిత్తము ఆయనే ప్రాణం పెట్టాడు కాబట్టి, క్రీస్తు యేసు సువార్తకి ఆటంకం కలగకుండా ఉండే గవర్నమెంట్ మనకి కావాలి. కాబట్టి నా ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, మీ అందరూ కూడా ఇదే కనుమిప్పు, ఈ మాటలు మీకు కనుమిప్పు కలిగించాలనే
ఇక్కడ ఆ రాజైన రెహబాముని మీ ముందు ఉంచాను. తన పరిపాలనందు ఏమైపోయారు అంటే ప్రజలు విసికి వేసారిపోయి అనేక రకాలైన మరి అవమానాలు, రకరకాలైన బరువులు తన తండ్రి పాలనలో కొంచెమే ఉంటే ఈ యొక్క రెహబాము పాలనలో భయంకరమైన ఎట్టుశాకిరి చేపట్టమే కాకుండా ఎంతో మంది మరణం కావటానికి కారణమయ్యాడు ఈ రాజైన రెహబాము. కాబట్టి నా ప్రియులారా, మరి మీరు మీ యొక్క తీర్మానం మీదనే ఆధారమై ఉంటది. భగవంతుడు కూడా మనుషుల యొక్క నిర్ణయానికే వదిలేస్తాడు. కాబట్టి మరి భగవంతుణ్ణి అడిగి ఆయన యొక్క సారథ్యములో, మనకు తెలియదు ఎవరిని మనము నాయకుడిగా ఎన్నుకోవాలో, ఎవరి పరిపాలనలో మనకి అందరూ సుఖశాంతులతోనూ న్యాయమైన పరిపాలన జరిగిద్దో అదంతా కూడా మన స్వాధీనంలో లేదు, కానీ సృష్టికర్త స్వాధీనంలో ఉంది. కాబట్టి మరి ఆలస్యం ఎందుకు? మరి వెనుకుంటారా? మరి దేవుణ్ణి అడిగి ఓటు వేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సారథ్యములో ప్రార్థించి ఎవరిని వెన్నుకోవాలో వారిని వెన్నుకోవాలని మరి మీరు దేవుణ్ణి అడిగి మరి ఓటు వేసినట్లయితే మనకి భారతదేశంలో మన యొక్క రాజ్యాంగంలో ఉన్న మాటలన్నీ కూడా నెరవేర్చబడినట్లుగాను, అలాంటి పరిపాలన మనకి రావాలి, వచ్చినట్లుగాను మానక ప్రార్థన చేద్దాము. అంత మాత్రమే కాక మరి ఈ యొక్క ఓటుల ద్వారాగా ఎక్కడా కూడా ఏ అన్యాయం జరగకుండా, ఏ అనాస్కరం జరగకుండా, ఏ గ్రామములైనా, సిటీ అయినా, పల్లెటూరైనా ఏ విధమైన గొడవలు జరగకుండా మరి దుష్టుడు మరి అవకాశాలని వినియోగించుకొని మరి రక్తపాతాన్ని సృష్టించాలని ఈ యొక్క దుష్టుడు రకరకాలుగా ప్లాన్లు వేస్తాడు. కాబట్టి వాని కీర్తులు, వాడి కుట్ర పటాపంచలు అయిపోయినట్లుగాను, మరి ఎవరికి ఏ హాని జరగకున్నట్లుగా ఇరు వర్గాలు వారు ప్రశాంతమైన ఓటులను చూసుకున్నట్లుగాను, మరి కక్షలు లేకున్నట్లుగాను, మరి కక్షలు కొట్టంతరాలు జరగకున్నట్లుగాను మరి మనము మన యొక్క ఎలక్షన్ కోసము ప్రార్థన చేద్దాం. అది మన యొక్క బాధ్యత, మన యొక్క దేవుడు చెప్పిన మాట. మన అందరి నిమిత్తము మానక ప్రార్థన చేద్దాం. మరి ఓట్లు రోజు కూడా మరి ఆ రోజు కూడా ఏ హాని, ప్రాణ నష్టము గాని, ఎక్కడ ఏ రక్తపాతము గాని జరగకున్నట్లుగా మన వంతు మన మీద ఉన్న భారము, బాధ్యతలు మనము తండ్రికి విజ్ఞాపనల ద్వారాగా ఆయనకి అప్పజెబుదాం. అప్పుడు ఆయన చూసుకుంటాడు. అందరినీ పరిపాలిస్తున్నవాడు, అందరినీ కనుదృష్టితో చూస్తున్నవాడు మన దేవుడు, చూస్తున్న దేవుడు. కాబట్టి ఆయన హస్తాలకి మన యొక్క ప్రజలని, దేశ ప్రజలని అప్పగించినట్లయితే మనకి శాంతి, మనతో పాటు మన యొక్క దేశ ప్రజలకు కూడా సమాధానము అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ఇక ఆలస్యం ఎందుకు? ప్రార్థన చేద్దాం. మరి మానక మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని నా ప్రగాఢ విశ్వాసం. మీకోసము నేను ప్రార్థన చేస్తున్నాను, నా కోసము మీరు ప్రార్థించండి, విజ్ఞాపనించండి. విజ్ఞాపనల ద్వారాగాను, వివేచనల ద్వారాగాను ప్రభు పాదాలను సమీపించండి. మీ నిమిత్తము నేను మానక ప్రార్థన చేస్తున్నాను, నా నిమిత్తము మీరు మానక ప్రార్థన చేస్తారని నా ప్రగాఢ విశ్వాసం. కాబట్టి మనందరికీ ప్రభువు తన యొక్క కృపని సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.